ఉత్సవాలను మాత్రమే మనము మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి చాలా సంతోషం. ఎక్కువ మంది కడప నగరంలోనే ఎక్కువ మంది సంఖ్య ఉన్నారు. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి కడప నగరంలో చాలా పెద్ద మండపాల్లో గణేష్ గారి యొక్క ఉత్సవాలని కూడా నిర్వహించారు. నిజంగా ఇలా గణపతి ఉత్సవం నిర్వహించడం సాధ్యమవుతుందా కాదా? దయచేసి కాసేపు మాట్లాడుతున్నారు. లేదా ఆటంకాలు ఏముంటాయి? ఆటంకాలు ఎలా కాలానికి తగ్గిపోతూ వస్తే భక్తులంటారు 1893లో హిందూ సమాజాన్ని సంఘటన చేయడం కోసం ఆనాటికి ఉన్నటువంటి ప్రాంతాలకు కావేస్తున్నటువంటి తరుణంలో వీరందరినీ కలిపి దేశ ధర్మాల విషయంలో చర్చించుకోవడం కోసం గణపతే నమః వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా ఈరోజు కడప నగరంలో జిల్లా స్థాయి సమావేశం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే హిందూ సమాజము పండుగలు పర్వదినాలు సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలి, ప్రకృతి పరిరక్షణ గురించినటువంటి ఆలోచన ఉండాలి, మట్టి వినాయకుడినే వాడాలి, అలాగనే మనం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మనం వ్యవహరించాలి, ప్లాస్టిక్ వాడకాన్ని వీలైన వరకు తగ్గించాలి, వివిధ రకాలైనటువంటి డ్యాన్సులు కానివ్వండి నృత్యాలు కానివ్వండి లేకుండా కేవలము భక్తి సంప్రదాయము ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు జరుపుకోవాలి అనేటువంటిది ఇక్కడ సూచన ఇవ్వడం జరిగింది. ప్రజలంతా వచ్చినటువంటి వ్యక్తులంతా కూడా ఆ విధంగా రాబోయే వినాయక చవితి ఉత్సవాలని అత్యంత సంప్రదాయబద్ధంగా సంఘటితంగా సమన్వయంగా ఒకే రోజు నిమజ్జనం చేయాలి అనేటువంటి ఆలోచనకి రావటము, తదనుగుణంగా చర్యలు తీసుకోవటము జరుగుతూ ఉంది. దానికి కావలసినటువంటి అనుమతులు అన్నింటికీ కూడా ఉత్సవ సమితి ముందుకు తీసుకొని వెళ్తుంది అని తెలియచేయటమైంది. ఓం శ్రీ మహాగణపతయే నమః. జీవితంలో ఏదైనా ఒకటి చూస్తే తీయదనం లేనటువంటి చెరుకు గడ అనిపించుకో. అలాగే భక్తిభావం లేనటువంటి పండుగ, భక్తిభావం లేనటువంటి ఆరాధన అనిపించుకో. మనం అనేక వ్యయ ప్రయాసలకు వనర్చి కష్టపడి ఆర్థిక వనరులు డబ్బులు సేకరించి గణేష ఉత్సవాలు చేస్తూ ఉన్నాం. అయితే ఇంత కృషి చేస్తున్నటువంటి హిందూ సమాజం మనం ఈరోజు భక్తిభావం లేకుండా ఈ ఉత్సవాలు జరపటం అనేది ఈ విధంగా తీయదనం లేనటువంటి చెరుకుగడ లాంటిది. కాబట్టి భక్తిని ప్రధాన అంశంగా చేసుకుంటూ మనం ఉత్సవాలు జరుపుకోవాలి. ఈరోజు మనం చేస్తున్నటువంటి పని మన పూర్వీకులు బాలగంగాధర్ తిలక్, మన పూర్వీకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ అటువంటి వారి వారసత్వంగా సామూహికంగా మనం వీధుల్లో మన కాలనీల్లో గణేష ఉత్సవాలు చేస్తున్నాం. అటువంటి మహనీయులు గొప్ప గొప్ప మహానుభావులు ప్రారంభించినటువంటి ఈ గణేష ఉత్సవ ఆరాధన, సామూహికంగా చేసే ఆరాధన పెడదారి పట్టకుండా, పక్కదారిలో పట్టకుండా, మద్యపానము అశ్లీల నృత్యాలు లాంటి విపరీత ధోరణులకు పోకుండా, ఇది కాదు మా హిందూ సనాతన ధర్మ ఋషులు నేర్పింది, ఇది కాదు మా పూర్వీకులు నేర్పింది, హిందూ ధర్మం అంటే ఇది అని ఒక సంప్రదాయబద్ధంగా భక్తిభావంతో అందరూ కూడా ఇంటిల్లపాది కూడా వచ్చి జరుపుకునే పండగలా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో కడప జిల్లా విస్తృత స్థాయి సమావేశం, గణేష ఉత్సవ సమితుల యొక్క విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఇక్కడ కడప నగరంలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగింది. ఇక్కడ అన్ని మండలాల నుంచి కూడా గణేష ఉత్సవ కమిటీలందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా ఒక మార్గదర్శకం చేయడం జరిగింది. మనము భవిష్యత్ తరాలకు తర్వాత మన బిడ్డల తర్వాత తరాల వారు ఓహో గణేష ఉత్సవం అంటే ఇంత వైభవంగా ఉంటుందా, ఇంత ఆధ్యాత్మికంగా ఉంటుందా, ఇంత సాంస్కృతికంగా ఉంటుందా, ఇంత ధార్మికంగా ఉంటుందా అని భవిష్యత్ తరాలు ఈరోజు పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు భవిష్యత్తులో పెద్దవారైన తర్వాత ఈ స్మృతులు వారికి రావాలి.
అటువంటి అద్భుతమైన వాతావరణం కల్పించాలి. అంతేగాని గణేశోత్సవం అంటే ఏదో జలసా చేయటమో, వినోదమో, రంగులు చల్లుకోవటమో, పటాకులు కాల్చడమో, నృత్యాలు చేయటమో, డీజేలు పెట్టడమో ఇది కాదు సనాతన ధర్మం. అసలైన సనాతన ధర్మం ఇది అని మనము కడప జిల్లా వ్యాప్తంగా ఆదర్శవంతంగా గణేష మండపాలు నిర్వర్తించి ప్రపంచానికి ఈ సనాతన ధర్మ యొక్క గొప్పతనాన్ని చాటుదాం. భారతదేశానికి ప్రతి ఒక్కరికి కూడా గణేశ ఉత్సవం ఇది అని మనము చేసి చూపిద్దాం. హరి ఓం. ఇప్పుడు జరిగిన సమావేశంలో స్వాములు చెప్పినది మనం ఆచరిస్తే దానికి మించింది లేదు. దేవుడు నన్ను పెట్టి పూజ చేయండి అని చెప్పడం లేదు. కానీ మనం పెట్టి ఈ డీజేలు అవి ఇవి చందాలకు పోయి వీలైన వాళ్ళ మీద కోపపడి ఆ డబ్బులు తెచ్చి ఇట్లా నాశనం చేసి పిల్లలు నాశనం చేసుకుంటున్నాము. ఇలా గురువు గారు చెప్పినట్టు విని మంచిగా ఆ వీధిలోనే ఒక విగ్రహం పెట్టుకొని ఆ వీధిలో చందాలు రాబట్టుకొని అన్నదానం చేయి, వస్త్రదానం చేయి, బీదలకుంటే చదువులకు పెట్టు, లేకుంటే ముసలోళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వు. అటువంటివన్నీ చేసి దేవుని నమ్ముకొని మంచి మార్గంలో నడచమని మన గురువులు గారు చెప్తున్నారు. ఆ గురువుల మాట విని ఈ సంవత్సరమన్నా కొద్దిగా మంచి మార్గంలో మారి మన కుటుంబాలు మారుతాయి. మనం చేసే పనులతో కుటుంబాలు మారుతాయి, వీధి మారుతుంది, ఊరు మారుతుంది, దేశం మారుతుంది. ఈ డీజేలు ఇవన్నీ మనకు అది సినిమా హత్యలు. వాళ్ళు డబ్బులు సంపాదించుకునే దానికి వాళ్ళు రోజు ఒక రకం చేయాలి. అది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి మన ఇది సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ఇక గురువులు చెప్పినట్టు సలహాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మన కడప ప్రజలకి అయితేనేది, మన ఇండియా అయితేనేది, భారత దేశానికి అయితేనేది అన్నీ ఇలాంటి గురువుల మాటని మనం ముందుకు పోతే మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లలు బాగుంటారు. మన పిల్లలకు నేర్పాల్సింది ఈ డీజేలు కాదు. ఉదయం వేస్తే దీపం వెలిగిస్తాం, ముగ్గు వేస్తాం, పిల్లలు చదివించుకుందాం, పెద్దల మాట విందాం. మన నాయనగారు, తాతగారు, అబ్బగారు ఏం చేశారో తెలుపుకుందాం. అటువంటివన్నీ తెలుపుకుంటే మన బిడ్డలు కూడా బాగుంటారని నేను కోరుకుంటున్నాను. మీ పోతుల వెంకటరామ.